మనతో పాటు ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉన్నారో, మహాగణపతి యొక్క శిల్పి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద వినాయకుడు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి కళ్ళకు కనువిందు చేసేది. ఈ 2 నెలల్లో ఎలా పూర్తి చేశారు? అండ్ ఈ ఇంత వర్షాలు కూడా ఉన్నాయి ఈసారి. ప్రకృతి కూడా కొద్దిగా ఎలా సహకరించింది? ఎలా పూర్తయింది? ఈ వినాయకులు ఉన్న పవర్ అదండి. ఈ ప్లేస్ కానివ్వండి, ఈ వినాయకుడిని శక్తి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆయన అనుకూలంగా ఉండి ఈ వినాయకుడిని తయారు చేసుకుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు కంటిన్యూ ఒక్క నెల వాన పడినప్పుడు కూడా వినాయకుడు టైంకి రెడీ అయ్యారు. అలాగే ఎలాంటి ఆటంకం లేకుండా తయారు చేసుకునేది ఆయన పవర్. అంతే, మేమంతా నిమగ్గులు మాత్రమే, మేము పని చేయగలుగుతాం. కానీ టైంలో చేపించుకున్నది వినాయకుని పవర్ అన్నమాట. అలాగే ఈ సంవత్సరం దాదాపు 150 మంది ఆర్టిస్టులతో టైంకు పూర్తి అయింది. ఇవాళ సాయంత్రానికి కర్రలన్నీ తొలగించి భక్తులకు దర్శనానికి రెడీ అవుతుంది. అయితే ఈ 2 నెలల్లో మీరు వినాయకుడి ప్రతిమ ఏదైతే డిజైన్ చేస్తుంటారో ఒక నియమ నిష్టలు అనేవి ఉంటాయి. ఎటువంటి నియమ నిష్టలు పాటిస్తారు మీరు? నేనైతే ఈ వినాయకుని మొదలుపెట్టినప్పటి నుంచి లాస్ట్ నిమజ్జనం దాకా కూడా దీక్షతో ఉండి చేయడం జరుగుతుంది. అందువల్లనే ఈ వినాయకుడి ఇంత పవర్ఫుల్ తయారవుతుంది. అంటే ఈసారి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది? మహాశక్తి గణపతి చాలా అద్భుతంగా మీకు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు అవుతుంది. పూజలు కూడా బాగా జరుగుతాయి. రైట్. అండ్ ఇంకో పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా వినాయక చవితి పండుగలు జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు అలాగే వినాయకుని నిలబెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? ఏమండి, మిగతాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళంతా మంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ. ఈ సంవత్సరం కొత్తగా కమిటీ కూడా రెడీ అయింది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీ ఏదో చేసుకుంటున్నారు. వినాయకుడు వాళ్ళతో చేపిస్తారు. ఎలాంటి ఆటంకం జరగకుండా నిమజ్జనానికి కూడా వెళ్తుంది.